ఈ అమ్మాయికి ఎప్పుడైనా భోజనం దొరికితే ఆమె ఎప్పుడూ తన ప్లేట్లో రెండింతలు తీసుకునేది. చూసేవాళ్లకు ఆమె చాలా ఆకలిగా ఉందని అనిపించేది. కాని అసలు నిజం వేరే. ఎవరు గమనించకుండా ఉంటే ఆమె నిశ్శబ్దంగా ముందే సిద్ధం చేసుకున్న డబ్బాను తీసి మిగిలిన ఆహారాన్ని అందులో పెట్టేది. ఒకసారి అకస్మాత్తుగా ఇద్దరు అమ్మాయిలు అక్కడ్నుంచి వెళ్లుతూ అనుకోకుండా అమ్మాయి డబ్బాను కింద పడేశారు. ఆ క్షణంలో ఆమె గుండె బలంగా కొట్టుకుంది. ఇప్పుడు అన్నీ బయటపడిపోతాయని ఆమెకు అనిపించింది. కాని ఆ ఇద్దరు అమ్మాయిలు ఆ డబ్బాను సరిగా చూసి కూడా ఏమీ చెప్పకుండా ముందుకెళ్లిపోయారు. ఆమె వెంటనే వంగి చిందరవందరగా పడిపోయిన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించింది. ఆ ఆహారం మట్టితో కలిసిపోయినా ఆమెకు అదింకా అమూల్యమే. ఎందుకంటే అదే ఆహారం రాత్రి ఆమెను చెల్లిని ఆకలితో బాధపడకుండా కాపాడబోతుంది. వాస్తవానికి ఆమె తల్లి చాలా కాలం క్రితమే మరణించింది. ఆమె తండ్రి కూడా ఒక సమస్య కారణంగా ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆమె చెల్లెలే ఒకరికి ఒకరు ఆధారం. మరుసటి రోజు ఆమె పాఠశాలకు ఆలస్యంగా వచ్చింది. ఆమె తన శక్తి మొత్తం ఉపయోగించి పరుగెత్తుకుంటూ పాఠశాలకు చేరుకుంది. మెట్లు ఎక్కుతుండగా ఒక అబ్బాయితో ఢీకొని పడిపోయింది. ఆమె మోకాలికి గాయమైంది. గాయాన్ని చూసుకోవడానికి కూడా ఆమెకు సమయం లేదు. నేరుగా తరగతి గదికి పరుగెత్తింది. కాని అప్పటికే ఆలస్యమైంది. టీచర్ ఆమెను తరగతి వెనుక నిలబెట్టారు. అదే సమయంలో తరగతిలో టాపరైన అబ్బాయి కూడా ఆలస్యంగా వచ్చాడు. టీచర్ అతన్ని చిరునవ్వుతో ఆహ్వానించారు. వెళ్లేటప్పుడు ఆమెను కూడా క్షమించారు. ఆ టాపర్ అబ్బాయి ఆమె డెస్క్ అతను చాలా పోటీ భావన కలిగినవాడు. ఎందుకంటే గణితంలో ఆమె అతనికంటే మెరుగ్గా ఉండేది. అతను ఎప్పుడూ ఆమెను అడిగేవాడు, నువ్వు ట్యూషన్ ఎక్కడికి వెళ్తావు అని అడిగేవాడు. కాని ఆమె ఎప్పుడూ సమాధానం ఇవ్వలేకపోయేది. ఎందుకంటే అతనికి తెలియదు. ఆమెకు సరిపడా ఆహారం కొనే డబ్బే కష్టంగా ఉండేది. ట్యూషన్ అయితే చాలా దూరం. పాఠశాల తరువాత ఆమె ప్రతిరోజు తన పార్ట్ టైం పనికెళ్తుంది. పని చేస్తూనే ఆమె తన చదువును కూడా చదువుకుంటుంది. ఒకరోజు విరామ సమయంలో ఆమె చాలా అలసిపోయి టేబుల్పై తలను పెట్టి నిద్రపోయింది. ఆమె కళ్ళు తెరిచినప్పుడు అదే అబ్బాయి ఆమెను అలాగే చూస్తూ ఉండేవాడు. ఆమెకు చాలా సిగ్గుగా అనిపించింది. కాబట్టి వెంటనే గణితంలో ఒక ప్రశ్నను అతనిని అడిగింది.